మున్సిపల్ పరిధిలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, గోపీనాథ్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అతిసార రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు. పిల్లలందరినీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం ఉంటేనే కదా సార్ అన్ని. ఓకే. జై చంద్రన్న, జై చంద్రబాబు, జై చంద్రన్న, జై చంద్రబాబు, జై చంద్రన్న, జై చంద్రన్న. 1000 రూపాయలు కలిపి 3000 ప్లస్ ఇప్పుడు 4000 కలిపి 7000 రూపాయలు. అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 7000 రూపాయల పెన్షన్ ఇది ఇవ్వటం అంటే అది ఎవరు భవిష్యత్తులో కూడా చేయలేరని మా అభిప్రాయం. సో అట్లాగే ఈరోజు ఆ పెన్షన్ కార్యక్రమం కూడా ఉదయం 6కే స్టార్ట్ చేసి సాయంత్రం పూర్తి చేయాలని చెప్పడం, రాష్ట్రం మొత్తం కూడా అవ్వాతాతలు వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఆనందకరమైన వాతావరణం. రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనం అందరం మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈరోజు అర్బన్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ తోటి కలిపి ఇది నిజంగా చాలా అంటే చాలా ఉపయోగకరం. అయితే దీనికి ఇంకా కొన్ని వసతులు కానీ వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీరు రేపే చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వండి, దాన్ని ఫార్వర్డ్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ఏ అయితే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక చెప్పినట్టు పెద్దలంతా మాట్లాడారు. డాక్టర్ సురేష్ గారు అయితే ఎక్కువ భయపెట్టారు. భయపెట్టడం అవసరమే, ఆయన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి అంశాల మీద చాలా అంటే చాలా దృష్టి పెడతారు. ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టు దోమల మీద దండయాత్రను పెట్టి మొన్న 2019 నుంచి 24 మధ్య వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీలో రికార్డ్ చేశారు. దోమల మీద దండయాత్ర అంట అది ఇది అని చెప్పేసి. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినట్టుగా ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పనిచేస్తారు. కాబట్టి మళ్ళీ నమ్మి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా కూడా ఆయనే మనకి ఆధారం అని చెప్పేసి నమ్మి అంత అఖండ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. కాబట్టి హెల్త్ రిలేటెడ్గా అన్ని కార్యక్రమాలు ఏదైతే క్లీనింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇందాక మా పిఎస్ మునిరత్నం గారు చెప్పినట్టు సార్ 100 కోట్లు అన్నారు, మళ్ళీ కూడా చెప్పాడు 100 కాదు 200, 250 కోట్లు అయినా సరే కుప్పం మున్సిపాలిటీ మీద ఖర్చు పెట్టడం, ఒక మోడల్ మున్సిపాలిటీ కింద దీన్ని తయారు చేద్దాం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్ వైండింగ్ కావచ్చు, సిటీ టౌన్ బ్యూటిఫికేషన్ కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ చేయమని కొత్త బస్ స్టాండ్ ని చేయాలని చెప్పేసి డిపిఆర్ ప్రిపేర్ చేయమని మా ముందే రవాణా శాఖ మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగింది. వెళ్ళిపోయిన బస్సులు మొత్తం వెనక్కి వచ్చినాయి. కుప్పం డిపోకి ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి రవాణా శాఖ మంత్రి గారిని పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం.
అది సక్సెస్ బట్టి మిగతా అన్ని బస్ స్టాండ్లు కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అని కుప్పం నుంచే ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఫస్ట్ టైం బస్ స్టాండ్ లో వచ్చేటట్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి మీ అంతా మీరు చాలా ముఖ్యమైన భూమికి పోషిస్తారు. అక్కడ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ వాళ్ళకి 1కి 10 సార్లు చెప్పి మీరు ఇటువంటి రోగాలు పడకుండా ఉండడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.